అందరికీ నమస్కారం. ఈవినింగ్ టైంలో ఏదైనా స్పెషల్గా తినాలనిపించినా లేదా స్టార్టర్స్గా కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ మెజెస్టిక్ చికెన్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఈ మెజెస్టిక్ చికెన్ తయారు చేసుకోవడానికి ముందుగా 1/2 kg బోన్లెస్ చికెన్ అయినా లేదా చికెన్ బ్రెస్ట్ అయినా సరే తీసుకొని ఇలా సన్నని పొడవు స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకుంటేనే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 గుడ్డు, 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా వాటర్ యాడ్ చేయకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతేనే తప్ప వాటర్ని యాడ్ చేయొద్దు. ఒకవేళ యాడ్ చేస్తే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసి మొత్తం అంతా కూడా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తర్వాత మంటను హై ఫ్లేమ్లోకి పెట్టుకుని ముక్కలు బాగా కలర్ మారి బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక పాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రేఖలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 5 నుంచి 6 పచ్చిమిరపకాయల మధ్యలో కట్ చేసుకున్నవి, కొద్దిగా కరివేపాకు, 1 ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకుని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని మసాలా అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత తరకలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంచుకొని ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. గ్రేవీలో ఉండే ఫ్లేవర్స్ అంతా కూడా ముక్కలకు బాగా పట్టేలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీర నిమ్మరసం యాడ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఈ మెజెస్టిక్ చికెన్ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.